ఈ ర్యాంప్ ఎందుకంటే తెలుసా, ఎవరైనా నీళ్ళలో తడవకుండా ఉంటాకి, కానీ అదే నీళ్ళలో దొరుకుతుంది. అన్న నిన్నెవరో వీడియో తీయిపోయినా నేను చేస్తున్నాను అన్న, నిన్ను వీడియో ఫేమస్ అయిపోతావు. ఫేమస్ కాదు, మధ్యలో ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మొత్తం లైవ్ ప్రూఫ్ ఇస్తాను నీకు. ఏమండి నెమలి గారు ఎక్కడ ఉన్నారండి? అడవిని పార్క్ చేశారా? పార్క్ అయ్యాక ఇది అడవి అయిపోయిందా? వెరీ గుడ్, ఎక్కినంత సేపు లేదు. అదే కదా, 100 రూపాయలు చిల్లు. కదా అది 200. మమ్మిల్లారియా లాంగి మమ్ ఏంటిది పేరేనిది? దాని పేరు తెలుసుకోవడం కన్నా తెలియకుండా ఉండడం బెటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు వ్లాగ్స్. ఇప్పుడు మనం హఫీజ్పేటలో ఉన్నాం. జస్ట్ బాబాయ్ వాళ్ళ హాస్టల్కి వచ్చాను అనమాట. అక్కడ ఇద్దరం కలిసి ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాం. నేను ఇప్పుడు వరకు వెళ్ళలేదు, వెళ్దాం కాసేపు అక్కడ టైం పాస్ చేసి వద్దామంటే ఇద్దరం స్టార్ట్ అయ్యాం. ఒక 3 కిలోమీటర్స్ వచ్చింది హాస్టల్ నుంచి గార్డెన్. ఇందాక వరకు చాలా చల్లగా ఉంది క్లైమేట్. హఫీజ్పేట నుంచి గచ్చిబౌలి వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. మధ్యలో గార్డెన్ కొత్తగూడ దాటాక. హెల్మెట్ ఇక్కడ పెట్టేద్దాం, హెల్మెట్ ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేద్దామా? పెట్టేద్దాం. ఓకే. ఉంటాడుగా బాబాయ్. బాబాయ్ హెల్మెట్ ఇక్కడ ఉంచేస్తున్నాం బండికి. ఏదో అన్నాడు హిందీలో, మనకు అర్థం కాలేదు. టికెట్ ఫీలోనే వెళ్ళిపోద్ది అది. టికెట్ ఫీలోనే వెళ్ళిపోద్దా? టికెట్ ఫీలోనే వెళ్ళిపోద్ది. ఆన్లైన్ ఏమో అడుగు. చేంజ్ ఉంది కదా మన దగ్గర, చేంజ్ ఉంది కదా మన దగ్గర. ఉంది. చేంజ్ తీసుకుంటారేమో అడుగు, లేకపోతే ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేద్దాం. అది అడుగుతా, సరిపోతే. హిందీలో మాట్లాడతాడు కుర్రోడు. తెలుగు భయ్యా 2 ఆన్లైన్ అంటే క్యాష్ అని తీసుకోరు, దొంగ నోట్లు వచ్చేస్తున్నాయి ఏంటి? అంటే డైరెక్ట్ గా మరి పేమెంట్ వాళ్ళ నుంచి అవుతుంది. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, క్యాష్ ఇస్తే తీసుకోరు. డైరెక్ట్ గా వీళ్ళ మెయిన్ బ్రాంచ్కి వెళ్తుందేమో పేమెంట్ అంతా. మేబీ మేనేజ్మెంట్కి. టికెట్ డ్రై ఫ్రూట్స్ అంతా అయిపోయింది అనుకుంటా. కొంచెం పైకేమో చూడు, ఒకసారి ఇద్దరు వెళ్ళిపోలేము. భయ్యా ఏ 2 టికెట్సేనా? ఆల్రెడీ 2 సార్లు అయిపోయిందంట. 2 సార్లు అయిపోయిందా? అయితే సరిగ్గా అది పడట్లేదండి. నేను నెలలో అన్నాను, అందులో 2 సార్లు స్కాన్ చేసుకుందా? అయ్యో ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అమ్ముతాను ఉంటా. అక్కడ బోర్డు పెట్టాడు. ఆల్రెడీ అమ్మేసినట్టున్నారు అట్లని. లేవు. అసలు ఈ పార్క్ గురించి అక్కడ రాశాడా? ఉంటుంది మొత్తం, అక్కడ మ్యాప్ ఉంటుంది మొత్తం ఫుల్. పద మ్యాప్ దగ్గరికి వెళ్ళి పదం. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది మ్యాప్. సరే అక్కడ ఉంటుంది లేవు కదా, ఉంది అక్కడ షెడ్లో పెట్టాడు మ్యాప్. మరి మిస్ అయ్యాం. మనం ఈ వారం హియర్ అని ఉంటుంది, అది హెర్బల్ వనం. అటు వెళ్ళకూడదు అంటవా? వెళ్ళకూడదు. అది ఫుల్ మ్యాప్ బొటానికల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ వారి హియర్ అని ఉంటుంది ఎక్కడో. అదంతా ఫేక్, యాక్చువల్ మ్యాప్ అది కాదేమో. తప్పిపోయామంటావా మనం? లేదు, ఆ పైన సైకిల్ దొక్కుతున్నాడు. ఎక్కడ? తాడు మీద. ఇప్పుడు తొక్కుతున్నాడా? తొక్కన ఫాస్ట్ తొక్కన వీడియో అంత ఎక్కువైపోతుందా? అదే కదా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాడు. అక్కడికి అన్న రెడీ చేస్తున్నాడు. అన్న నిన్నెవరో వీడియో తీయిపోయినా నేను చేస్తున్నాను అన్న, నిన్ను వీడియో. ఫేమస్ అయిపోతావు. ఫేమస్ కాదు, మధ్యలో ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మొత్తం లైవ్ ప్రూఫ్ ఇస్తాను నీకు. ఏం జరగదులే.
అక్కడ దాకా తొక్కుంటే నీరసం వచ్చి మధ్యలో ఆగిపోతే ఏంటంట? ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి. అది నోరే డ్రైనేజారా? లాగేస్తాడా తాడు పెట్టి సైకిల్ని? తొక్కు. తాడుందిగా, కింద తాడు పెట్టి ఇలా లాగుతారన్నమాట ముందుకి. ఇప్పుడు ఈ తాడు అక్కడ వీటికి ఎక్కడికైనా చిక్కుపడితే పైన ఆయన లాగుతాడు. ఓ అలాగా. పట్టయింది నాకు అదే అనిపిస్తుంది. పట్టయిందా? లేదు, వచ్చేసింది. ఏడు మనిషి మాయమైపోయాడు, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయాడు. ఇంకా మనకి వీడియో షూటింగ్ అయిపోయింది. కింద ఉన్న మనిషి అందుకే ఆ ఫోటోలు వచ్చి ఆ తాడు ఎక్కడ చిక్కుపడకుండా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు చేతు మనోడి కోసం. సింగిల్ గా ఉన్నారు నానండి ఇందాక. అదే కదా, వెళ్ళిపోయాడు. అయిపోయింది వీడియో, అయిపోయింది. ఎలా ఉందంటే జీవితంలో మళ్ళీ తొక్కకూడదు అన్నట్టు ఉందంటే ఉడతా క్యాప్చర్ ఉడతా. అది ఎక్కడ ఉంది? ఉడతాన్ని పట్టుకు వెళ్ళిపోయిందా? గ్యాప్ లోనే ఉడతా అన్నది కూడా అప్పుడే వెళ్ళిపోయింది. అది ఇంకేం ఉడతా? త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయా? ఇక్కడ రావు, వేరే చోట వస్తాయి. మరి ఎక్కడైనా పెట్టారు? అమ్మో, ఫుల్ ఫోర్సు. పిల్లమర్ర చెట్లాగా ఉందిగా. నాకెందుకు పెద్ద మర్రి చెట్లు ఏమైనా కనపడుతుంది. అప్డేట్ అయినట్టుంది. చెరువులో జిప్ లైనా? ఎక్కట్లేదు జిప్ లైన్. బాగుంటది జిప్ లైన్ ఎక్కితే. అసలు ఏ జిప్ లైన్? మధ్యలో తాడు ఉంది చూడు, కనబడుతుందా నీకు తాడు? బాగా కనబడుతుంది కానీ ఫోన్లో కనబడతలా. ఇందా నుంచి కరెంట్ వైర్లు అనుకుంటున్నాను. లేదు. ఏం కాయలు? ఏం కాయలు అయ్యి? ఆయుర్వేదం ఏదో అవుతుంది దీంట్లోంచి. పురుగు ఉన్నట్టుంది లోపల. గన్నేరు కాదు కదా. గన్నేరు అమ్మాయి ఎవరో సరదాగా ఫోన్ మాట్లాడుకుంటూ గన్నేరు పూ తిందంట. ఏమైంది? అయిపోయిందా? జిప్ లైన్ ఎక్కుతున్నారు. వచ్చేసారు ఆల్రెడీ. మనం ఎక్కడ మిస్ అయిపోయాం మరి? అదే కదా, ఇంపార్టెంట్ ఏంటి మిస్ అయిపోతుంటాం మనం. ఇంకొకళ్ళు వస్తున్నారు దా, అక్కడికి వెళ్ళి చూద్దాం. రైట్ టింగ్ బోటింగ్ ఏరియా. 70 రూపీస్ పర్ పర్సన్ పర్ రైడ్. జాకెట్ లైఫ్లు. ఈ ర్యాంప్ ఎందుకు కట్టారు తెలుసా? ఎవరైనా నీళ్ళలో తడవకుండా ఉంటాకి, కానీ అదే నీళ్ళలో తడిచిపోయింది. వర్షాలు రాకపోతే తడిచేది కాదేమో, ఈ వర్షం వల్ల నీళ్ళు ఎక్కువ. సో ఈ సౌండ్ వస్తుంది, మనం ఎందుకు మిస్ అయ్యాం? సౌండ్ సైలెంట్లో పెట్టారేమో. అదే ఉంటుంది. నాకైతే కోడిని ఎలా తీసినట్టు ఉంది. కోల్లాగానే వెళ్ళాడుతున్నాడు కుర్రోడు. పడతారేంట్రా ప్యానల్ పోతుంటే. వెరీ గుడ్. ఎక్కినంత సేఫ్ లేదు. అదే కదా, 100 రూపాయలు చిల్లు. కదా అది 200. పెద్ద చిల్లు అయితే అయిపోయిందమ్మా, సరదా తీరిపోయింది. ఎక్కినంత ఆనందంగా ఉంది నాకు. అదే కదా, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు. ఏమండి నెమలి గారు ఎక్కడ ఉన్నారండి? ఇక్కడే వచ్చింది, ఇక్కడే మిమిక్రీ చేసింది అది. కొంచెం ముందుకి అలా అంటున్నారా, లేకపోతే ఏదైనా మైకులు పెట్టేసి లేదు యూట్యూబ్లో ప్లే చేస్తున్నారా? మేము చూసాం ఆల్రెడీ నెమల్స్. ఇదిగో ఇక్కడ మ్యాప్ ఉంది, దీన్ని అంత తెలుద్దాం పదా. అవి ఎవరు హీర్ అంట, అక్కడ ఉన్నాం మనం. అబ్బా, తిరుపతి వెంకటేశ్వర చేసినప్పుడు ఆనందంగా. ఇది ఒరిజినల్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఇది. అది అందుకే అంత అసహ్యంగా ఉండటం. టొబానికల్ గార్డెన్. అడవిని పార్క్ చేశారా? పార్క్ అయ్యాక ఇది అడవి అయిపోయిందా? చిన్న పార్క్ చాలా ఈజీ నాన్న, చుట్టూ ఫెన్సింగ్ వేసేసి అలా వదిలేస్తే అదే పార్క్ అయిపోతుంది. పెద్ద జిప్పులైన వేసారు ఇక్కడ.
ఇది నిజంగా స్వర్గంలో తేలినట్టు ఉంటుంది. నేను అంతిమ క్షేత్రమా? అంతిమ క్షేత్రమా? జిప్లైన్ పేరా? అక్కడ రాసున్నది ఏంటది? అదిగో వృక్ష పరిచయ క్షేత్రం అంట. పరిచయాలు పెంచుకుందాం పద మరి. అదేనండవా? అలా వెళ్ళొస్తారా మనం ముందు దాంట్లోకి? గేటు చూస్తేనే తడబడుతుంది. అయ్యో ఎలా ఉన్నాయి? కలవలేదా? మంచి పని చేసావయ్యా. నువ్వు అన్నదే మరి ఎందుకది ఎలవలేనప్పుడు? అదే కరెక్ట్. అయితే ఇదో కోతలేస్తుంది నెమలే. అదేమో ఎక్కడుందో ఏంటో. చిన్న నెమల్లారు. నెమల్లాగే కదా. నెమల్లాగే కదా. చిన్న నెమలు లేవు, ఏమీ లేవు. ఎల్లో అక్కడక్కడ మైకులు దాచేసి 10 నిమిషాలకు ఒకసారి రిపీట్ అయ్యేలా పెట్టేయారు. నాకు అర్థమైపోయింది. అంటుందా? అందరు ఎలా ఉన్నాయి అన్నాడు కదా. మరి అందరిని పంపించుకుని కొంతమంది పంపించాడు ఏంటంటున్నా. అందుకే కదా ఆడు ముందే చెప్పాడు అందరూ అని. కొందరు ఎలా నెయ్యి అది కొందరిలో మనం ఎదురు ఫస్ట్ ఉంటాం. సమ్మర్లో అక్కడ నుంచి మొత్తం గచ్చిబౌలంతా వేడిగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ బొటానికల్ ఎప్పుడే స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి మన ఏమి మాల్ వరకు చల్లగా ఉంటది. బాగుంది. పాప ఫుల్గా మొత్తం ప్రొటెక్షన్ పెట్టుకుంది నీట్గా. కరెక్ట్. నీ క్యాప్లు అది ఎగ్దాం ఉయ్యాలా? బ్లాగ్ వచ్చింది బాగుంటుందేమో. ఒకసారి అలాగే దాహం వేస్తుందా? దాహం వేస్తుందా? మామూలుగా కాదు. ఇక్కడ వస్తున్నాయండి వాటరు. సౌండ్ చేసావా? పక్షులు చల్లగా ఉన్నాయి కదా. ఫ్రిడ్జ్ అదే కదా. బ్యాంకులో పెన్నుకు తాడు, పార్కుల్లో గ్లాసు చేయను వెర్రీ కామన్. ఏం లోపల పక్షులు గూడు పెట్టుకున్నాయి బంధించేసారా? ఓవర్సల్లా చల్లగా ఉన్నాయి ఏంటండి? అయితే ఇదిగో ఈ నార్మల్ కన్నా. మామూలు కూడా ఉన్నాయా? నార్మల్ ఉన్నాయి. తాగుతా. నన్ను తాగమంటావా? కూలికే కాదని అయితే ఓకే. అమృతం. అమృతంలో కొంచెం బీసింగ్ ఉంటుందే. కొద్దిగా చాలా ఉంది బ్లీచింగ్. మనం ఎప్పుడైతే ఉయ్యాలు ఊగుదాం అనుకున్నామో అప్పుడే ఫిల్ అయిపోయినాయి. చిన్న నెమ్మలు వచ్చినాయి. చిన్న నెమల్లో మమ్మిల్లారియా లాంగి మమ్ ఏంటిది పేరేనిది? దాని పేరు తెలుసుకోవడం కన్నా తెలియకుండా ఉండడం బెటర్. ఏ చిన్న కోపల మీద బోపలా ఇదే ఏంటి? అదా ఇది కాదే. దీన్ని గోఫ్లా అంటారు అనమాట. గోఫ్లవర్. సరే. ఈ మొక్క ఏదో చాలా బాగుంది. ఈ కార్లో పట్టదా? ట్రైన్లో ఫ్లైట్లో తొమ్మిమంటారేమో. నేను ఇప్పుడు మీకు ప్రపంచంలోనే చాలా అరుదైన మొక్కను మీకు చూపిస్తాను. దాంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. అందుకని దాన్ని టచ్ చేయనివ్వరు అసలు. అది చాలా చిన్న ప్రదేశాల్లోనే పెరుగుద్ది. దానికి చాలా వాటర్ కూడా బాగా అవసరం. ఆ మొక్కను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడగానే మీరు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. చూడండి, చూసారా ఎంత అద్భుతంగా ఉందో? ఇది కదే, అదిగో చిన్న ఒక ఆకుతో వచ్చింది చూసారా? అది చాలా అరుదైన మొక్క. మీకు ఎక్కడ పడితే అక్కడ పెరగదు. కావాలంటే ప్రూఫ్ చూడండి. ఇక్కడ పెరిగిందా? చూసారా? అది ఇక్కడే పెరిగింది. దానికి ప్రొటెక్షన్గా ఇదేంటిది కాయ పొండ
వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ. దీన్ని పెంచుతున్నారు పక్కన, దాన్ని పట్టుకొని ఇవ్వకుండా. ఎన్ని ముళ్ళులతో ప్రొటెక్షన్ ఇచ్చారో చూసారా, అంత వాల్యుబుల్ ఆ మొక్కది. దాని పేరేంటో కావాలా మీకు? చిన్న ఏదో పేరు చెప్తానా? ఏంటనుకుంటున్నా మొక్క పేరు? సాన్సేవియా సిలిండ్రికా. కాదు, నేను చెప్తా. చెప్పు. ప్యాంటోడ్రియం కలింగరియం. ఈ పార్క్ గురించి చెప్పాలంటే చాలా పురాతనమైనది. చాలా పురాతనం అంటే ఆది మానవులు వాళ్ళు సంచరించిన టైంలో ఈ పార్క్ అనేది స్థాపించారు. యాక్చువల్గా ఆది మానవులే స్థాపించారు. అప్పట్లో వాళ్ళు ఈ పార్క్లో తిరిగి తిరిగి తప్పిపోకుండా ఒక మ్యాప్ కూడా గీసుకున్నారు. ఆ మ్యాప్ ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదే ఆ మ్యాప్. కనబడుతున్నాయి గీతలు ఇలాగా. అక్కడి నుంచి మొదలుపెట్టి అలా దిగేవాళ్ళు, అలా జర్రని జారుకుంటా మళ్ళీ ఇలా ఎక్కేవాళ్ళు కొండ. నేను చాలా చూశాను ఇక్కడ కొండ ఎక్కడ ఉందా అని, కొండే కనబడలేదు నాకు. అక్కడి నుంచి అలా వెళ్ళి ఇలా తిరిగేవాళ్ళు. ఎక్కడితో మ్యాప్ అయిపోయింది. తర్వాత ఎటు వెళ్ళాలో నాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎటు వెళ్ళారో మరి. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడి నుంచి మొదలైంది ఆనువాళ్ళు. అలా ఇక్కడేదో గుంట పెట్టారు, బోరేసారు. అక్కడి నుంచి కిందకి ఇలా వచ్చారు. ఇదంతా చూసారా, ఇది ఎక్కడో గుహ ఉన్నట్టుంది. మరి మ్యాప్లో ఇందాక చూసిన మ్యాప్లో మనకు గుహ ఎక్కడ కనిపించలేదు. బహుశా మూసేసినట్టున్నారు. తర్వాత ఇక్కడి నుంచి ఇలా వచ్చేవాళ్ళు, తర్వాత ఇలా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయేవాళ్ళు. మ్యాప్ చూసారా ఎంత అసలు డీటెయిల్డ్గా ఉందో. పక్షిరాజు వెళ్ళిపోతుంది. ఎక్కడదా రన్నింగ్ రేస్ చేస్తుంది అది. సార్ ఒక సెల్ఫీ సార్. యాక్చువల్గా పక్షికి వీడియోలో పడడం కూడా పెద్ద అభ్యంతరం లేదు. ఎప్పుడైతే సెల్ఫీ అన్నానో అప్పుడే ఎగిరిపోయింది. అది హర్ట్ అయినట్టుంది. డ్రింకులు వ్యాన్ వెళ్తుంది ఏంటి పక్షులుగా, నెమ్మలుగా అయిపోతున్నారు అంట. బాగుంది లైన్ మొత్తం పువ్వులతో, చాలా బాగున్నాయి. వెళ్ళిపోదాం. ఏమన్నా బాబు వెళ్ళకూడదు, బయటకు వచ్చేద్దాం అంతే సింపుల్. అది నెమలే. అమ్మా నెమల్స్ ఒకటి నెమలు కాదు, ఒకటి కూడా కాదు, 2 3 ఉన్నాయి అక్కడ. మూడు నెమల్స్. దగ్గరికి వెళ్దాం. ఉంటాయేంటి అయ్యి? ఈ గార్డెన్ మొత్తం కనపడతానే ఉంటాయి నెమల్లో. అవునవును. ఇప్పుడు కిలోమీటర్ తిరిగా బయటికి వెళ్ళిపోయి ముందు దొరికి. ఇది బాగుంది బ్రిడ్జ్. ఫుడ్ తెచ్చుకుని తినొచ్చా లోపల? తినొచ్చు, కాకపోతే 80 రూపాయలు కట్టాలి టికెట్కి. అంతే బయట తిందాం. రొయ్యలు పెంచుతున్నారు అంట, చెరువు మధ్యలో పెట్టారుగా. అదే కదా, ఏం సాధిద్దాం అనుకుంటున్నారంట వాళ్ళు? ఏమో అవును ఫోటో యాస్టిక్. పార్క్ అంతా తిరిగి తిరిగి ఆకలేసేస్తుంది. ఇప్పుడు మీల్స్ అదంటే ఇప్పుడు బడ్జెట్లో చూసుకోవాలి. బయటికి వెళ్ళి ఏదైనా వెజ్ మీల్స్ తినేయడం, లేకపోతే ఏదైనా ఫ్రైడ్ రైస్ తినేస్తే ఈ ఫోటో సెట్ అయిపోతుంది, బడ్జెట్లో అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరిగాం. పెద్దగా ఏమి లేవు పార్కులో, ఏనుగులు తప్ప. పెద్ద ఏనుగులు తప్ప ఏమి లేవు. ఆకలి కేకలతో ఫ్యూయల్ బాక్స్ సర్వీసెస్కి వచ్చాం. హఫీస్పేట హైదరాబాద్. 370 అయింది సింగిల్, ఒకటి 2 సింగిల్ 370. మన టోకెన్ నెంబర్ ఎంత? 342. అక్కడ ఎంత ఉంది? 331 ఉంది. ప్రాసెసింగ్ వెయిట్ చేయాలి అప్పుడు దాకా. చిన్న ఎంటర్టైన్మెంట్. వెళ్ళి కూర్చుంటే తీసుకొచ్చి వీళ్ళు ఇచ్చేది ఉండదు, మనమే ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుని నచ్చిన టేబుల్లో కూర్చొని తినడమే.
ఎండ కూడా చాలా దారుణంగా ఉంది బయట. ఈ టోకన్ నెంబర్ నమ్ముకుంటే అయిపోయినట్టే. ఏంటి అది ఇంకా 331 ఉంది. ఇది ఫ్రై పీస్ సింగిల్. ఇది దమ్ పీస్. ఇది దమ్ పీస్ ఉందా? ఎంత వచ్చిందో? లెగ్ పీస్ కదా? లెగ్ పీస్ కాదు, లెగ్ పీసే. లెగ్ పీస్ చాలా టైం ఇక్కడే వేస్ట్ చేసింది నేను. అవును. సింగిల్కి ఇది అనవసరం. ఇది సింగిల్ కాదు కదా, వర్సబుల్ కాదు ఇది. ఇంకెక్కడికన్నా వెళ్ళిపోవాల్సింది మనం. ఆ హైటెక్ సిటీ సైడ్ వెళ్ళిపోవాల్సింది. సరిపోదు సింగిల్ అంటే. యావరేజ్ తినేవాళ్ళు సరిపోద్దేమో కానీ మామూలు మళ్ళీ సరే. అది కొంచెం ఇది కొంచెం పెట్టుకుందాం. అంతే. అలా బాగుంది. ఇది బాగుంది, ట్రై చేయి. ఫ్రై పీస్ ఎలా ఉందో చూస్తానండి. దేని రేట్కి దాని రేట్ డిఫరెన్స్ ఉంది. బాగుంది ఫ్రై పీస్ కూడా. టేస్ట్ పరంగా బాగుంది. కాకపోతే ఇక్కడ ఈ వెయిటింగ్, సర్వీస్, క్వాంటిటీ పంపేసి కూడా చూడు.